హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు ఒక ప్లేస్కి వచ్చాను. అదే ఈ ప్లేస్. గెస్ చేయండి చూద్దాం. నేను శిల్పారామంకి వచ్చాను. శిల్పారామంని విజిట్ చేయడం ద వెరీ ఫస్ట్ టైం. అసలు చాలాసార్లు అనుకున్న శిల్పారామంకి వెళ్దామని చెప్పి, కానీ కుదరలేదు. ఫైనలీ వచ్చేసాను. ఫస్ట్ ఎంట్రీ టికెట్ 40 రూపీస్ ఉండే. మేము 3 ఫ్రెండ్స్ వెళ్ళినాము. 120 అయింది. లోపలికి వెళ్తూ ఉంటే క్యూట్ స్టఫ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పిగ్గీ బ్యాంక్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈ కప్ అండ్ సాసర్లో ఏం వేసుకున్నా ఎవరికి సరిపోదు. ఈ డ్రెస్సెస్, ఈ శారీస్ ఏం నాకు అంత పెద్దగా నచ్చలేదు, కానీ ఈ టాయ్స్ అయితే చాలా బాగుండే. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉండే. లంచ్ బాక్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ కానీ. ఇక్కడ ఈ పాట్ చాలా పెద్దగా ఉంది, కానీ దీన్ని డస్ట్బిన్ లాగా యూజ్ చేస్తున్నారు, మధ్యలో బొక్క పెట్టి. అండ్ నెక్స్ట్ వెళ్తూ ఉంటే స్కెచ్ వేస్తున్నారు. నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అన్నారు. సో ఒకే దగ్గర ఉండలేను కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుండే. ముందు కూడా ఏవో అయినాయి అంట ప్రోగ్రామ్స్, కానీ నేను లేట్గా వెళ్ళినా కాబట్టి మిస్ అయిపోయినా. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ద సెకండ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ అంట. దాని తర్వాత ఇంకొకటి ఉంది చిన్నపిల్లలు చేసేది. అండ్ హియర్ వీ గో టు ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ దట్ ఐ లైక్ ఇన్ శిల్పారామం. ఈ క్యూట్ స్టాట్యూస్ నాకు నచ్చినాయి. మీరు బాగా గమనిస్తే హెల్దీ అండ్ ఫిట్గా కూడా ఉన్నారు వాళ్ళు. అండ్ లోపల పార్క్ ఉన్న ప్లేస్ కూడా చాలా హ్యూజ్గా ఉంది. యాక్చువల్లీ నేను లేటుగా వచ్చిన, సో ఏమంత రష్ లేకుండే. డ్యాన్స్ చేసే దగ్గర కూర్చున్నంతసేపు కూర్చొని బోర్ కొడుతుందని చెప్పి అలా చూద్దామని వచ్చిన పార్క్ లోపలికి. మ్యాక్సిమం స్టాల్స్లో లేడీసే ఉన్నారు. అసలు వాళ్ళ ప్రోడక్ట్స్ని చాలా బాగా మార్కెటింగ్ చేసుకుంటుండే. నెక్స్ట్ సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను కూడా భరతనాట్యం చిన్న ఉన్నప్పుడు నేర్చుకుండే, కానీ ఇప్పుడు అసలు కొంచెం కూడా గుర్తులేదు. అసలు ఈ చిన్న పాప చూడండి ఎంత క్యూట్గా కాన్ఫిడెన్స్గా డ్యాన్స్ చేస్తుందో. చూస్తూ అట్లనే ఉండిపోయినా నేనైతే. నెక్స్ట్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉండే, కానీ అది బంద్ చేసిండ్రు నేను లేట్గా పోయినా కాబట్టి. ఇంకా ప్లే జోన్ కూడా ఉంది, ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఆకలి అవుతుంది కదా అని చెప్పి ఫుడ్ కోర్ట్కి వెళ్తే అక్కడ ఏమీ లేవు అసలు. టీ, కాఫీ అంతే. వాటర్ అయినా తాగుదామని వెళ్తే అక్కడ అసలు వాటర్ కూడా చాలా గలీజ్గా ఉండే. సో ఆకలేస్తుందని చెప్పి ఎల్బీ నగర్లో ఈ ఫుడ్ స్టాల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఇడ్లీ తీసుకున్నా. నా కర్మేంటో కానీ ఆ ఇడ్లీలు కూడా చాలా గట్టిగా ఉండే. ఇక్కడ ఇచ్చే రియాక్షన్ ఎంటైర్లీ ఆపోజిట్గా ఇస్తున్నా. నెక్స్ట్ దోశ తీసుకున్నా బాగుంటుంది అనుకొని, అది కూడా ఓకే ఉండే. ఇంకా తిని అడ్జస్ట్ అయిపోయినా. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.